ఎంతో పుణ్యం చేసుకున్నాము మనందరం అని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మా అవ్వను తాతగారి గురించి ఎంతో చక్కగా చెప్పారు పెద్దలు. అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కానీ మా అవ్వని ఎస్పెషల్లీ మా అవ్వని ప్రతిసారి రెడ్డమ్మ అనే అనేవాళ్ళు, సుశీలమ్మ అని అనేవాళ్ళు కాదు, రెడ్డమ్మ అని అనేవాళ్ళు. నేను ఎప్పుడు అడిగేదాన్ని, అవ్వ నీ పేరు సుశీలమ్మ కదా ఎందుకు రెడ్డమ్మ అని అంటున్నారు అంటే నీకే ముందు ముందు తెలుస్తుందిలే అని అన్నారు. తర్వాత తెలిసింది ప్రతిరోజు తన చేతులతో కనీసం ఒక 500-600 మందికి రోజు వంట చేసి తన చేతులతో అన్నం తినిపించడము. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు తెలిసి ఇంకా ఎవ్వరు కూడా అంత మంచి మనసు ఉండదు, కేవలం రెడ్లకే మంచి మనసు.